వెల్కమ్ టు R24. విజయసాయి రెడ్డి పార్టీ పెట్టబోతా ఉన్నారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ టాపిక్ చాలా సీరియస్గా వార్తాంశం కూడా అయింది. ఎందుకంటే ఆయన తిరుమల పర్యటనకు వెళ్ళడం, తిరుమలలోని ఆయన అనౌన్స్ చేయడం త్వరలోనే పార్టీ పెడతాను అని చెప్పేసి. మామూలుగా అయితే ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎగ్జిట్ అయి ఉన్నారు. ఇప్పుడు బీజేపీతో కొంత సాన్నిహిత్యంగా ఉన్నప్పటికీ మొన్నటి వరకు రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న ఒక ఎక్స్పోజర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి విజయసాయి రెడ్డి వచ్చి ఈరోజు స్వయంగా తానే త్వరలో కొత్త పార్టీని పెట్టబోతున్నాను అని అనౌన్స్ చేయడం ద్వారా మొత్తం అందరి అటెన్షన్ కూడా ఈరోజు విజయసాయి రెడ్డి మీదే ఉంది. అయితే ఈరోజు విజయసాయి రెడ్డి పార్టీ పెడతానికి అసలు కారణం ఏంటి? నిజంగా ఈరోజు చాలామంది థర్డ్ ఫ్రంట్ అనో లేకపోతే ఇంకోటి పార్టీ అనో తెర మీదకి వస్తూ ఉన్నారు. అసలు అవి ఎంతవరకు కూడా వర్కౌట్ అవుతాయి? ఆ వ్యాక్యూమ్ ఏపీలో ఉందా? అసలు విజయసాయి రెడ్డి పార్టీ అనడంతోనే ఈరోజు టీడీపీ కంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ ఎందుకు ఉలిక్కి పడతా ఉంది? విజయసాయి రెడ్డి ఈరోజు అసలు పార్టీ పెట్టాలి అనే ఆలోచన రావడానికి కారణం ఏంటి? నిజంగా ప్రచారం జరుగుతున్నట్టు విజయసాయి రెడ్డి వెనుక ఎవరున్నారు? అసలు ఈ ప్రశ్నలకు మనం సమాధానం తెలుసుకోవాలంటే అసలు ఫ్లాష్ బ్యాక్లో దీనికి ప్రీ ఫేజ్లో ఏం జరిగిందో కూడా మనం చెప్పుకోవాలి. విజయసాయి రెడ్డి చాలామంది ఆయన ఒక ఆడిటర్ అనుకునేవాడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర కూడా ఆయన ఆడిటర్గా పనిచేశారు. అందుకని వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అతనంటే గ్రాటిట్యూడ్తో ఉండేవాళ్ళు. టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేశారు. ఆయన వెంకటేశ్వర స్వామికి సంబంధించి, తిరుమల శ్రీవారికి సంబంధించి కొన్ని బుక్స్ కూడా రాశారు విజయసాయి రెడ్డి. చాలామందికి ఇది నోటీస్లో ఉండదు, మైట్ బి. సో అలా విజయసాయి రెడ్డి ఆ ఫ్యామిలీకి కూడా దగ్గరయ్యారు. వన్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన క్రమంలో ఆ పార్టీలో కూడా కీలకమయ్యారు. బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఆయన కంపెనీలకు సంబంధించి ఇతను కూడా ఆ రోజున ఆడిటర్గా ఉన్నారు కాబట్టి తిను కూడా అరెస్ట్ కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కూడా జైల్లో ఉన్నారు. వన్స్ జైలు నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ జైల్లో ఉన్నప్పుడు ఇంకా స్ట్రాంగ్ బేస్ అయితే పడింది ఆ బాండింగ్కి. ప్రధాన కార్యదర్శి నుంచి ఆ పార్టీ ఖాతాలో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. ఒకే ఒక్క రాజ్యసభ సీటు వస్తే ఎంతమంది పోటీలో ఉన్నా ఆ రోజు విజయసాయి రెడ్డి వైపు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. వన్స్ తనకి రాజ్యసభ వచ్చిన దగ్గర నుంచి తన సామాన్య ప్రధాన కార్యదర్శిగా ఒక పార్టీ కార్యకర్తగా ఉన్న తను తీసుకెళ్లి రాజ్యసభలో పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే తన ధ్యేయం అన్నట్టు విజయసాయి రెడ్డి ఆ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనంలో ఉంటే విజయసాయి రెడ్డి ఆ పార్టీ కోసం పిన్ టు పిన్ ప్రతి విషయాన్ని కూడా హైలైట్ చేస్తూ ఆ పార్టీని ఢిల్లీ స్థాయిలో ఫోకస్ చేసేవాళ్ళు. ఇంకా గట్టిగా చెప్పాలి అంటే ఢిల్లీ స్థాయిలో వైఎస్ఆర్సీపీని బీజేపీ దగ్గర లైజనింగ్ చేయడంలో కానీ, బీజేపీ దగ్గరికి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళడానికి ఆ రూట్ మ్యాప్ వేయడంలో కానీ ఇవన్నీ కూడా విజయసాయి రెడ్డే బ్యాక్ ఎండ్ నుండి పనిచేశారు. ఆ పార్టీకి ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక వ్యూహకర్తను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించడంలో కూడా ఆయన పాత్ర కీలకం. సో ఇక పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల దగ్గర నుంచి పార్టీకి ఒక మూల స్తంభంగా నిలబడ్డారు విజయసాయి రెడ్డి ఆ రోజు. ఆబ్వియస్లీ ఆయన ఆ స్థాయిలో పార్టీలో ఫోకస్ అవుతున్నారు కాబట్టి ఆయన వెనక్కిలాగే ఒక బ్యాచ్ కూడా ఉంటుంది. ఆ బ్యాచే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆటోమేటిక్గా సజ్జల వర్సెస్ విజయసాయి రెడ్డి అని కొన్ని ఈక్వేషన్స్ వచ్చేవి కానీ వాటిని జగన్మోహన్ రెడ్డి పెద్దగా పట్టించుకున్న పరిస్థితి అయితే ఉండేది కాదు. వేరాజ్ ఎస్పెషల్లీ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఆయన థమ్మింగ్ మెజారిటీతో సీఎం కావడం వెనుక విజయసాయి రెడ్డి పాత్ర ఉందనేది అన్నది వాస్తవం, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సజ్జల లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కోర్ టీంలోకి రావాలి అంటే సాయి రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఉండకూడదు. సో అందుకే ఈ సజ్జల గ్రూప్ ఆఫ్ కొంతమంది లీడర్స్ ఎవరైతే ఉన్నారో సాయి రెడ్డిని చాలా సక్సెస్ఫుల్గా ఉత్తరాంధ్ర బాధ్యతలు అన్నారు. తర్వాత వాటి నుంచి తీసి పక్కన పెట్టారు. ఆటోమేటిక్గా తారక రత్న మరణం సమయంలో ఆయన టీడీపీ మనిషిగా చంద్రబాబు సన్నిహితుడిగా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక మాటలో చెప్పాలంటే పొమ్మనకుండా పొగబెట్టారు. ఎన్నికలకు ముందు వేమిరెడ్డి లాంటి వాళ్ళు తానే పార్టీలోకి తీసుకొచ్చారు. వేమిరెడ్డి లాంటి వాళ్ళు కూడా పార్టీకి అండగా నిలబడ్డారు. అలాంటి వేమిరెడ్డి పార్టీ నుంచి వెళ్తుంటే విజయసాయి రెడ్డి వచ్చి బద్దెలాన్న జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు. ఆ తర్వాత తీరా ఎన్నికల సమయంలో అదే విజయసాయి రెడ్డిని తీసుకెళ్లి అదే వేమిరెడ్డి మీద పోటీకి పెట్టారు నెల్లూరులో. అంటే బలవంత పెళ్లి చేశారు విజయసాయి రెడ్డికి. సో ఇవన్నీ కూడా ఒక సఫికేషన్ ఆయనకు పార్టీలో. ఎవరైతే తను నెత్తిన పెట్టుకుని ఆ స్థాయిలో ఆ పార్టీ కోసం పనిచేశారో ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తనంటే అంతే గ్రాటిట్యూడ్ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఆ స్థాయిలో బ్రేక్ కావడానికి సజ్జల లాంటి వాళ్ళు కారణం. సో ఈ సిచ్యువేషన్లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన ఎగ్జిట్ కావడం జరిగింది. ఎగ్జిట్ అయిన తర్వాత తన రాజ్యసభను కూడా వదులుకున్నారు. అది బీజేపీ ఖాతాలో కూడా వెళ్ళింది. అటు అమిత్ షాతో ఇటు మోడీతో కూడా ఆయన సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే కొన్ని రోజులు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పి ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ నుంచి రాయబారం వచ్చినా ఆయన ఆ పార్టీలోకి వెళ్లకుండా అంతే సమయం పాటిస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి కొన్ని సెటైర్లు కానీ సోషల్ మీడియాలో ఆయన కొన్ని కూటమి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం కానీ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మోడీకి సంబంధించి అయితే ఆర్ఎస్ఎస్ ఎజెండాకి సంబంధించి ఎవరు వ్యతిరేకించినా దాన్ని కౌంటర్ చేస్తూ ఉన్నారు. అలా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఆయన ఇటీవలే మీడియాని కూడా అనౌన్స్ చేశారు. మీడియా హౌస్ పెడుతున్నానని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త పార్టీని ప్రారంభించబోతున్నా అని చెప్పడం జరిగింది. ఆబ్వియస్లీ విజయసాయి రెడ్డి పార్టీ పెడితే ఎవరికి నష్టం అంటే ముందు అసలు ఆ వ్యాక్యూమ్ ఉందా అనేది కూడా మనం చూడాలి. రాష్ట్రంలో ఆల్రెడీ కూటమి 3 పార్టీలతో కలిసి కూటమి స్ట్రాంగ్ ఫోర్స్గానే ఎమర్జ్ అవుతూ ఉంది. జనసేన వర్సెస్ టీడీపీ అన్న ఈక్వేషన్ వైఎస్ఆర్సీపీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ సీన్ అయితే మనకు కనిపించట్లేదు. మరోవైపు చూస్తే బీజేపీ కూడా మోడీ అదే స్థాయిలో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు లోకేష్ చంద్రబాబుని అదే స్థాయిలో ఆయన ఆనర్ చేస్తూ ఉన్నారు.
అలాంటి పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీనే ఆ 3 పార్టీలు కలయిక అలాగే ఉంటే రేపటి ఎన్నికల్లో అలాగే ఉంటే ఆ బాండింగ్ని బ్రేక్ చేయడం కష్టం అన్న ఆలోచనలో వైఎస్ఆర్సీపీ ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీని షర్మిల లీడ్ చేస్తున్నా కాంగ్రెస్ తను కోపప్ చేసుకునే పరిస్థితి లేదు. ఇక లెఫ్ట్ పార్టీస్ ఏ పార్టీతో కలవాలా అన్న ఆలోచనలో ఒక సతమతం అవుతూ ఉన్నాయి. అసలు వ్యాక్యూమ్ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్. చాలామంది కొత్త పార్టీ పేరుతో హడావడి చేస్తున్నా వ్యాక్యూమ్ లేదనేది ఉన్న వాస్తవం. అయితే ఎన్నికల నాటికి ఇంకా 2 ఏళ్ళు ఉంది కాబట్టి అప్పుడు పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా మనం చెప్పలేం. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు విజయసాయిరెడ్డి పార్టీని అనౌన్స్ చేయడం ద్వారా కూటమి కంటే వైఎస్ఆర్సీపీని ఎక్కువ ఉలిక్కి పడతా ఉంది. ఎందుకు ఉలిక్కి పడతా ఉంది? విజయసాయిరెడ్డి వెనుక మోడీ ఉన్నారా, అమిత్ షా ఉన్నారా, లేకపోతే కూటమి ఉందా, ఇవన్నీ మనం పక్కన పెడితే ఈరోజు వైఎస్ఆర్సీపీలో మెజారిటీ నేతలు ఇప్పటికీ విజయసాయిరెడ్డి అంటే గౌరవం ఉంది వాళ్ళందరికీ. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, పార్టీలోంచి వెళ్ళిన వాళ్ళు, టికెట్ రాని వాళ్ళు ఎవరైనా సరే మనం చూస్తే అందరూ సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసిన వాళ్ళే. ఒక్కరు కూడా విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వెళ్ళినా ఆ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినా ఈ కౌంటర్ చేస్తూ విజయసాయిరెడ్డిని ఒక మాట అన్న నేత కూడా పార్టీలో లేరు, ఈవెన్ కార్యకర్తలు. సో అందుకనే ఈరోజు విజయసాయిరెడ్డి పార్టీ పెట్టారంటే ఫస్ట్ ఆయన ఫోకస్ వైఎస్ఆర్సీపీ మీదే ఉంటుంది. వైఎస్ఆర్సీపీని స్ప్లిట్ చేసే అవకాశం ఉంటుంది. మెజారిటీ నేతలు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలో ఆయనతో టచ్లో ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఈరోజు విజయసాయిరెడ్డి పార్టీ అంటంతోనే మొదట ఉలిక్కిపడేది, మొదట షాక్ గురయ్యేది ఎవరంటే వైఎస్ఆర్సీపీలోనే. అందుకే ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అన్ని పార్టీల్లో కంటే వైఎస్ఆర్సీపీలోనే ఎక్కువ చర్చ జరుగుతోంది విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి సంబంధించి. అయితే దీని వెనుక మోడీ ఉన్నారు అనే చర్చ కూడా కొంత కూటమిలో కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే రేపు ఇన్ ఫ్యూచర్లో ఏపీలో బీజేపీకి విజయసాయిరెడ్డి ఫేస్ ఆఫ్ ది బీజేపీ కాబోతున్నారన్న చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే అటు మోడీతో కానీ ఇటు అమిత్ షాతో కానీ ఆయనకు అంతే సత్సంబంధాలు ఉన్నాయి. సో మొత్తానికైతే తన వెనక ఎవరున్నారు అనే దానికంటే ఈరోజు విజయసాయిరెడ్డి పార్టీ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి ఇబ్బంది కలగబోతుందనే చర్చే రాష్ట్రంలో ఎక్కువతో ఉంది. అంతేకాదు నిజంగానే విజయసాయిరెడ్డి పార్టీ పెడితే ఈ లోపలే జగన్మోహన్ రెడ్డి అతనితో లైజనింగ్ చేస్తారు, తన పార్టీలోకి మళ్ళీ ఆహ్వానించే ప్రయత్నం చేస్తారన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతా ఉంది. లెట్స్ సీ అసలు విజయసాయిరెడ్డి పార్టీ విధి విధానాలు ఏంటి, ఆ పార్టీ పేరు ఎలా ఉండబోతుంది, విజయసాయిరెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ పెడితే ఎంతవరకు ఆయన తన పరిచయాలతో ఆ పార్టీని కోపప్ చేయగలరు అనేది కూడా ఒక ఆసక్తికరమైన అంశంగా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.